బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ హీరోలుగా నటించిన చిత్రం భైరవం. తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన గరుడన్ సినిమా ఆధారంగా రూపొందింది ఈ చిత్రం. మే 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ మూవీ ఇక బిజినెస్ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 35 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 19 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 20 కోట్ల రూపాయల షేర్ను 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. ఈ మూవీ రిలీజ్ అయిన తొలి రోజే టాక్ కొద్దిగా అటు ఇటుగా రావడంతో కేవలం 40% ఆక్యుపెన్సీని మాత్రమే నమోదు చేసుకుంది. ఇక రెండవ రోజు ఓవరాల్గా 25% ఆక్యుపెన్సీని నమోదు చేసుకున్నట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక మొదటి రోజు ఈ చిత్రం 2.6 కోట్ల ఇండియన్ నెట్ను, 3 కోట్ల రూపాయల ఇండియన్ గ్రాస్ను వసూలు చేసింది. ఇక ఓవర్సీస్లో 5 లక్షల గ్రాస్ను కలుపుకొని ఈ చిత్రం తొలి రోజున 3.5 కోట్ల గ్రాస్ వసూలను రాబట్టింది. ఇక రెండవ రోజు వసూళ్ల విషయానికి వస్తే 2.5 కోట్ల ఇండియన్ నెట్ను, 3 లక్షల ఓవర్సీస్ వసూలను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక 2 రోజుల్లో ఈ చిత్రం వరల్డ్వైడ్గా 6 నుంచి 8 కోట్ల గ్రాస్ వసూలను రాబట్టవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఈ మూవీ ఎంతవరకు కలెక్షన్లు సాధిస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి.